కోనసీమ కొబ్బరి రైతులు ఆనందానికి అవధుల్లేవు. కొబ్బరి ధరలు అమాంతం పెరిగిపోవడంతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గతంలో 5 రూపాయలకు అమ్ముడుపోయే కొబ్బరికాయ ఇప్పుడు 25 రూపాయలకు చేరుకోవడంతో రైతులు తమ ఆనందాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం నష్టాలు భరించాం, ఇప్పుడు మా పంటకు న్యాయమైన ధర వస్తోంది అంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ సత్యనారాయణరాజు. నేను 50 సంవత్సరాల నుంచి కొబ్బరికాయ వ్యాపారంలో ఉన్నాను. కానీ ఈ రేటు ఈ 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు కనీ విని ఎవరో కూడా ఎర్రరు కోనసీమలోని. కానీ ఈ రేటు రావడం రైతులకి ఎంతో ఉపకారం. కానీ ఇక్కడ మాకు కార్మికుల ప్రాబ్లము కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. దింపు కార్మికులు అలాగే ఒలుపు కార్మికులు అది ఇప్పటివరకు ఏ విధమైన మిషనరీ రాలేదు. దానివల్ల రైతు చాలా ఇలా ఒలుపు కార్మికులకి రూపాయి పెంచినా కానీ 2 రూపాయలు పెంచినా కార్మికులు పెంచేస్తున్నారు. కార్మికులు దొరక్క ఆ విధంగా కొంత రైతులు నష్టపోతున్నారు. కానీ గవర్నమెంట్ దీని మీద కొంచెం శ్రద్ధ చూపితే రైతులకు ఉపయోగపడుతుంది. కానీ ఈల్డింగ్ కొరత తక్కువగా ఉంది. కానీ కొంచెం తక్కువగా ఉండటం వల్ల రేటు వల్ల రైతులు బాగా సంతోషిస్తున్నారు. దీనివల్ల కొంతవరకు పర్వాలేదు, రైతు కొంత సంతోషంలో ఉన్నాడు. ఇది టువర్డ్ ఇండియా అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇటు తమిళనాడు, కర్ణాటక కాయలు తక్కువ వల్ల మనకి బాగా ఆంధ్రాకి డిమాండ్ బాగా పెరిగింది. బాగా పెరిగి ఇవాళ రైతులకి 25,000 to 26,000 దాకా కూడా రైతుకి చేతికి వస్తుంది. రైతు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. వ్యాపారస్తులు కూడా సంతోషంగా ఉన్నారు. వ్యాపారస్తులు, రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ రేటు ఎంతవరకు ఉంటుంది, ఎంత ఎన్నాళ్ళు నిలబడుతుంది అనేది అదొక సమస్య. ఈ ఇండియా అంతా వెళ్తుందండి. ఎక్కువగా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా మొత్తం టువర్డ్ అంతా ఇండియా అంతా మందే వెళ్తుంది. తమిళనాడు లేకపోవడం వల్ల దిగుబడి కొంచెం తక్కువగానే ఉంది, సామాన్యంగానే ఉంది. పెద్ద అనుకున్నంత ఉత్పత్తి లేదు. కానీ పైన నుంచి ఉత్పత్తి తగ్గుతుంది అంటారు మళ్ళీ. అందుకని ఇటు రేటు వల్ల సంతోషిస్తున్నారు రైతులు, కార్మికులు, వర్తకులు అందరూ కూడా సంతోషిస్తున్నారు. కోనసీమ మార్కెట్లో కొబ్బరి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి పలు కారణాలున్నాయి. గతంలో కొబ్బరి ధర 5 రూపాయల నుండి 10 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు అమాంతంగా 25 రూపాయలకు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో నాణ్యత, పరిమాణం, బరువును బట్టి ఇది 28 రూపాయలకు కూడా కొంటున్నారు. ఒక్కసారిగా కొబ్బరి ధరలు ఇలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం కొబ్బరికి తెగుళ్లు కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గడం. గతంలో ఎకరాకు 1000 నుంచి 1500 కాయలు వచ్చేవి, కానీ ఇప్పుడు సగానికి తగ్గిపోయాయి. దీంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. చెన్నై, కర్ణాటక నుంచి దిగుమతులు తగ్గిపోవడం, ఎగుమతులు ఆగిపోవడంతో కోనసీమ కొబ్బరికి డిమాండ్ భారీగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఎగుమతులు జోరందుకోవడం కూడా ధరల పెరుగుదలకు కారణం. వచ్చే దసరా పండుగ సీజన్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే పెరిగిన ధరలు మరికొంతకాలం ఇలాగే నిలకడగా కొనసాగితే కోనసీమ రైతులు ఆర్థికంగా కోలుకునే అవకాశం ఉంది. మరి కొన్నాళ్ల పాటు కొబ్బరి ధరలు స్థిరంగా ఉండాలని కోరుకుందాం.